గుడ్ మార్నింగ్ బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. మొత్తంగా 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించారు. వారిలో 7గురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు. ఏపీకి చెందిన నటుడు బాలకృష్ణ, తెలంగాణకు చెందిన దువ్వూరి నాగేశ్వర రెడ్డికి పద్మభూషణ్, మందకృష్ణ మాదికకు పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. ఏడుగురికి పద్మ విభూషణ్ వరించింది. దువ్వూరి నాగేశ్వరరెడ్డి, తెలంగాణ జస్టిస్ జగదీష్ కేహర్, చండీగఢ్ కముదిని రజనీకాంత్ లాకియా కళలకి సంబంధించి, గుజరాత్ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం కళలకి సంబంధించి, కర్ణాటక ఎంటీవీ వాసుదేవన్ నాయర్ మరణానంతరం ఆయనకి సాహిత్యం విద్యకి సంబంధించి, కేరళ వసాము సుజుకి ఆయన మరణానంతరం వాణిజ్యం పరిశ్రమలకి సంబంధించి, జపాన్ శారదా సిన్హా కళలకు సంబంధించి బీహార్ నుంచి అవార్డులు దక్కించుకున్నారు. ద్వారా కూడా ఈ పక్క రాష్ట్రాల్లోంచి మద్యం రావడం అది ఇది అయ్యి ఆయన పోలీసు వాళ్ళంతా కూడా చాలా నిబద్ధతతో చాలా వాటిని అరికట్టడానికి వాళ్ళు పూర్తిగా వాళ్ళ పనులు చేస్తున్నారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా ఇంకా